చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది. ఎస్ 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 అలాంటి చల్లటి రెసిపీస్ తోనే రోజు జిల్లో మీ అందరినీ కలుస్తున్నాను కదా. ఈ రోజు కూడా అలాంటి చల్లటి రెసిపీనే తీసుకొచ్చాను. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ జిల్. చల్ల చల్లని కూల్ కూల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకుందాం ఒక స్పెషల్ డ్రింక్. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, చాలా కమ్మగా ఎక్కువగా తాగేయచ్చు. అదే మన డేట్స్ బనానా స్మూదీ. ఫస్ట్ డేట్స్ ని కట్ చేసుకుందాం. ఎస్, ఫస్ట్ డేట్స్. నాకు ఇష్టమైన ఫ్రూట్ మాత్రం డేట్స్ అండి. చాలా ఎక్కువగా ఇష్టం, ఎందుకంటే తీయగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడి ఎక్కువగా తింటూ ఉంటారు కదా. సో మనము బ్లెండింగ్ జార్ లోకి వేసుకుంటాం కాబట్టి ఈజీగా బ్లెండ్ అవ్వడానికి చిన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు బనానా కట్ చేసుకుందాం. బనానా కట్ చేసుకున్నాము, డేట్స్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్లెండింగ్ జార్ లోకి వచ్చేసి ఫస్ట్ ఖర్జూరం వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బనానా. చూసారా, కలర్ చేంజ్ అవ్వదు ఇలా కట్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క పొడి, సినమన్ పౌడర్ కొద్దిగా. మనకి డ్రింక్ తాగుతూ ఉంటే మనకి ఫ్లేవర్ అనేది, ఆ రుచి అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పెరుగు మాత్రం తర్వాత వేసేసుకుందాము. బట్ తీయదనం కోసం కొద్దిగా షుగర్ సిరప్. ఇది కొద్దిగానే వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఖర్జూరం తీయగా ఉంటుంది, బనానా తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మాత్రమే షుగర్ సిరప్. డేట్స్ బనానా స్మూదీ కోసం హ్యాండ్ బ్లెండర్ తో ఒక్కసారి మనకి బ్లెండ్ చేసేసుకుందాం. మనకి ఖర్జూరం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అంతే ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి ఖర్జూరం అంతా కూడా, బనానా అంతా కూడా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పెరుగు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసాం కాబట్టి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఒక్కసారి కలిపేసి బ్లెండ్ చేసుకుందాం. చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగానే, ఎక్కువగా యాడ్ చేయట్లేదు. స్మూదీ కాబట్టి మనకి థిక్గానే ఉండాలి. బ్లెండింగ్ అవడం కోసం ఈజీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్. చూసారండి, చాలా సింపుల్ గా అరటి పండు, అలాగే డేట్స్, సినమాన్ పౌడర్, పెరుగు వేసేసుకున్నాము, బ్లెండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకుందాం. ఈ సర్వింగ్ గ్లాస్ లోకి ఫస్ట్ మనం కొద్దిగా ఐస్ ని ఫిల్అప్ చేసేసుకుందాం. సో చల్లగా ఉండే ఐస్. సో మరి చల్లగా తాగుతూ ఉంటేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఐస్ పీసెస్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న డేట్స్ బనానా స్మూదీ. చూడండి ఎంత థిక్గా ఉంది కదా. గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకున్నాము. సో ఈ విధంగా సర్వింగ్ గ్లాస్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న డేట్స్ బనానా స్మూదీని వేసేసుకున్నాం కదా. ఇంకొద్దిగా ఐస్ వేసేసుకుందాం. మనకి ఐస్ మెల్లగా కలుగుతుంది కాబట్టి పైన కూడా కొద్దిగా ఐస్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాము, గార్నిష్ కి ఇంకా ఎంతో హెల్దీ అయిన బాదం ని కూడా యాడ్ చేసుకుందాం. ఎలాగో బాదం మార్నింగ్ తింటూ ఉంటాం కదా. సో ఇఫ్ ఎనీ కేస్ మర్చిపోయారా అనుకోండి, ఈ విధంగా డేట్స్ బనానా స్మూదీలో యాడ్ చేసేసుకోవచ్చు. సో సన్నగా మీకు నచ్చిన విధంగా చాప్ చేసుకోండి. కొన్నిసార్లు పిల్లలకి కానీ ఎవరికైనా ఇట్లా డైరెక్ట్ గా ఇచ్చిన బాదం తినరు కాబట్టి ఈ విధంగా డ్రింక్ లో యాడ్ చేసిస్తే బాగుంటుంది. ఇప్పుడు చాప్ చేసుకున్న బాదాం. ఎస్, చూడండి ఫాస్ట్ గా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో టక్ అయిపోయింది మన డేట్స్ బనానా స్మూదీ. సో ఒక స్విజిల్ స్టిక్ పెట్టేద్దాం. అలాగే ఒక స్ట్రా కూడా తాగాలి కదా. సో స్ట్రా పెట్టేసుకున్నాము, స్విజిల్ స్టిక్ కూడా పెట్టేసుకున్నాము. లేట్ చేయకుండా ఈ రోజు జిల్లో సంధ్య చేసిన బనానా డేట్ స్మూదీని టేస్ట్ చేసేస్తుంది. వావ్, చాలా బాగుందండి. రియల్లీ చాలా హెల్దీ ఈ డ్రింక్. ఎందుకంటే
మనం బనానా వేసుకున్నాము, అలాగే వచ్చేసి డేట్స్ వేసుకున్నాం కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్ తో బనానా డ్రింక్ అనేది అలా తాగుతూ ఉంటే మధ్యలో అక్కడక్కడ ఖర్జూరం పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంది మన బనానా డేట్ స్మూదీ. డేట్స్ బనానా స్మూతీ తయారు చేయు విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో ఖర్జూరం, అరటి పండు ముక్కలు, పెరుగు, షుగర్ సిరప్, దాల్చిన చెక్క పొడి వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్, మనం బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వేసి పైన బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన డేట్స్ బనానా స్మూతీ రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము వెరీ ఇంట్రెస్టింగ్ డ్రింక్ అండి. ఏంటి అనుకుంటున్నారా? యాపిల్ సబ్జా కూలర్. ఈ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది కదా, రుచి మాత్రం అదిరిపోతుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాము, సబ్జా అనుకున్నాం కాబట్టి సబ్జాని ముందుగానే నానబెట్టేసుకుందాం. మరి నానబెట్టాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి కదా, అందుకే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇంకొద్దిసేపట్లో ఉబ్బిపోతాయి మనకి. పక్కకు పెట్టేసుకుందాము. కాకపోతే ఒకసారి కలిపేసుకుందాం, ఎందుకంటే పైన సబ్జా అంతా తేలింది కాబట్టి అది మనకి నానుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేద్దామంటే యాపిల్ ని కట్ చేసుకుందాం. సో యాపిల్ హాఫ్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తర్వాత బ్లెండ్ చేసుకుందాం. వ్యూయర్స్, మీరు అనుకుంటుండొచ్చు ఈ చలికాలంలో సబ్జా గింజలేంటి, చలవ చేస్తుంది, చలికాలంలో చలవ చేసే పదార్థాలు అవసరమా అని. అస్సలు అలా థింక్ చేయకండి. ఎందుకంటే ఈ చలికాలం వల్ల మనం వాటర్ ని ఆల్మోస్ట్ చలిగా ఉంది కాబట్టి బయట వెదర్ వాటర్ ని తగ్గించేస్తాం. అప్పుడు బాడీ ఏమైపోతుంది, చాలా డ్రైగా అయిపోతుంది కదా. మరి అలా నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకోవడం వల్ల మన బాడీలో నీటి శాతం అనేది పెరుగుతుంది. అలా నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ అనేది డ్రైగా ఉండకుండా బాగుంటుంది. కాబట్టి ఇలా సబ్జా గింజలతో పాటు ఇలా డిఫరెంట్ గా ఏమైనా డ్రింక్స్ చేసుకొని కూడా సబ్జా గింజల్ని తీసుకుంటూ ఉండండి. మరి అలాంటప్పుడు ఈజీగా అవాయిడ్ చేయొచ్చు వాజ్లిన్స్ ని, క్రీమ్స్ ని కదా. చాలా హెల్దీ ఐటమ్ అండ్ రెసిపీ కదా మీకు. ఎస్, ఈ విధంగా యాపిల్ ని కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం లేదు, ఒక బ్లెండింగ్ జార్ లోకి వచ్చేసి ఫస్ట్ యాపిల్ పీసెస్, చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ పీసెస్, నెక్స్ట్ వచ్చేసి పాలు, కొద్దిగా పాలు, నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ తీయదనం కోసం, ఆ తర్వాత వావ్ కొద్దిగా రోజ్ వాటర్. వావ్, మంచి స్మెల్. ఎస్, బ్లెండింగ్ జార్ లోకి పాలు, యాపిల్, రోజ్ వాటర్ వేసేసుకున్నాం కదా. ఒక్కసారి యాపిల్ బ్లెండ్ అవ్వాలి కాబట్టి బ్లెండ్ చేసేసుకుందాం. ఎస్, ఈ విధంగా యాపిల్, మిల్క్, అలాగే రోజ్ వాటర్, షుగర్ సిరప్ వేసేసి బ్లెండ్ చేసుకున్నాం కదా. చూడండి, టకాటక్ ఫాస్ట్ గా అయిపోయింది కదా. సబ్జాని నానబెట్టేసుకున్నాం, యాపిల్ పీసెస్ వేసి బ్లెండ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు తీసుకుందాము రోలీ పోలీ గ్లాసెస్. ఫస్ట్ మనం వేసేసుకుందాము గ్లాసెస్ లో అడుగు భాగాన నానబెట్టుకున్న సబ్జా గింజలు. చూడండి ఎన్ని వాటర్ ని పీల్చేసుకున్నాయి కదా. కాబట్టి చలికాలం కూడా సబ్జా గింజల్ని వాడండి. అడుగు భాగాన వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఎంతో చిల్ అయిన ఐస్ క్రీమ్ ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ ని తెచ్చేస్తున్నాను. ఎస్, నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేయట్లేదు, ఐస్ క్రీమ్ ని యాడ్ చేస్తున్నాను. సో సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు వేసుకున్నాము. నెక్స్ట్ రోలీ పోలీ గ్లాసెస్ లోకి ఐస్ క్రీమ్, ఇంకో రోలీ పోలీ గ్లాస్ లో కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న యాపిల్ మిల్క్, ఈ విధంగా యాపిల్ మిల్క్ ని కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి గార్నిష్ కోసం యాపిల్ ని సన్నగా చాప్ చేసుకుందాం. సో పైన గార్నిష్ కి యాపిల్ సబ్జా కూలర్. జస్ట్ సబ్జా నానబెట్టుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. యాపిల్ ని ఎలాగూ కట్ చేసుకుంటాం. పైన వచ్చేసి మనం రోజ్ సిరప్, ఐస్ క్రీమ్ మీద కలర్ఫుల్ గా ఉండడానికి, అలాగే రోజ్ వాటర్ వేసాం కాబట్టి రోజ్ సిరప్ వేస్తే కూడా మనకి రుచి అనేది ఇంకొద్దిగా పెరుగుతుంది డ్రింక్ తాగేటప్పుడు. కాబట్టి వేసేసుకున్నాం కదా రోజ్ సిరప్. నెక్స్ట్ వచ్చేసి మనం చాప్ చేసుకున్న యాపిల్ పీసెస్,
ఎస్ ఫ్రెండ్స్, యాపిల్ ఉంది, సబ్జా ఉంది కాబట్టి తింటూ కూడా తాగొచ్చండి, తాగుతూ కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ కాబట్టి నేను ఇప్పుడు తాగేస్తున్నాను. వావ్, చాలా చాలా బాగుందండి. యాపిల్ సబ్జా కూలర్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో యాపిల్ ముక్కలు, పాలు, షుగర్ సిరప్, రోజ్ వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. 2 రోలీ పోలీ గ్లాసెస్ తీసుకొని అందులో నానబెట్టిన సబ్జా గింజలు, వెనిలా ఐస్ క్రీమ్ మరియు మనం బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పైన వేసి రోజ్ సిరప్ అండ్ యాపిల్ పీసెస్ తో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ సబ్జా కూలర్ రెడీ. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్పెషల్ డ్రింక్స్ ని మీరు ఇంట్లో ట్రై చేయాలి అనుకున్నా, ఇఫ్ ఎనీ కేస్ ఈ ఎపిసోడ్ ని మిస్ అయినా యూట్యూబ్ లో చూడవచ్చు, అలాగే ఫేస్బుక్ లో కూడా చూడవచ్చు. అదర్వైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి, అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. సో ఎస్, ఈ రోజు మనం మన జిల్లో ప్రిపేర్ చేస్తున్న 2 డ్రింక్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. బనానా డేట్ స్మూదీ, అలాగే ఇంకొకటి వచ్చేసి యాపిల్ సబ్జా కూలర్. 2 కేవ్ కేక తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు కదా. ఇలాగే మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య రేపటి ఎపిసోడ్ లో జిల్ చల్లని కూల్ లో. అంటే టేక్ కేర్, బాయ్.